ఈ జాబ్ క్యాలెండర్ అనేది బేసిక్గా తెలంగాణ రాష్ట్ర సాధనకు కానీ, తర్వాత కేసీఆర్ 2 సార్లు ముఖ్యమంత్రి కావడానికి, తర్వాత కేసీఆర్ గద్దె దిగడానికి నిరుద్యోగ యువత పెద్ద ఎత్తున కారణం అని చెప్పేసి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి, మెగా డిఎస్ అని చెప్పేసి, చాలా వరకు ప్రభుత్వ విద్యాలయాలు భర్తీ చేయొచ్చు అని చెప్పేసి ప్రతిపక్ష నాయకుడిగా పాదయాత్ర చేసే సందర్భంలో చెప్పుకోవడం. అది రేపు పొద్దున పెద్ద ఇంపాక్ట్ అయ్యి నెగిటివ్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి అన్నట్టు వాదన. దీని మీద మీ అభిప్రాయం? నేనేమంటానంటే ఇప్పుడు ఈరోజు ప్రభుత్వ నిరుద్యోగ యువత అంత అసంతృప్తితో ఉందంటారా జగన్మోహన్ రెడ్డి గారి మీద, వారి ప్రభుత్వం మీద? ఖచ్చితంగా. అంటే అసలు యువకులు ప్రభుత్వాల మీద నిరుద్యోగం నాకు ఉద్యోగం ఇవ్వడం లేదా అనేటువంటి స్థాయి దాటిపోయినారు యువకులు. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే పబ్లిక్ సెక్టర్లో జాబులు చాలా తక్కువ ఉంటాయి, ఎప్పుడైనా జాబులు ప్రైవేట్ సెక్టర్లో ఎక్కువ ఉంటాయి. సో ఈరోజు ప్రైవేట్ సెక్టర్ అంటే ఏమవుతుంది మనకు మేజర్గా సర్వీస్ సెక్టర్ అవుతుంది. ఈరోజు ఎంత కాదనుకున్నా విడిపోయిన తర్వాత మనం హైదరాబాద్ నుంచి బయటకు పోవడం వల్ల ఖచ్చితంగా మనకు అక్కడ ఐటీ సెక్టర్ కానీ సర్వీస్ సెక్టర్ ఎంతో కొంత డౌన్లో ఉంది. మనకు అక్కడ ఏ రంగాలు ఉన్నాయి? ఆక్వా రంగము, హెల్త్ సెక్టరు, రియాలిటీ, ఈ తర్వాత వ్యవసాయ రంగము, ఇవన్నీ అక్కడ మనకు గ్రోత్గా కనపడుతున్నాయి, ఆక్వా రంగం ఇవన్నీ. కానీ ఐటీ సెక్టర్ కానీ ప్రైవేట్ సెక్టర్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ కొంత నమోదు తక్కువ ఉంది. ఈరోజు యువత ఏం ఆలోచిస్తున్నారు? యువత ఇప్పుడు నేనేమంటానంటే యువత పూర్తిగా ప్రభుత్వాల మీద డిపెండ్ అయ్యి ఈ ప్రభుత్వాలు మాకు విద్యనిస్తే చాలనుకుంటున్నారు తప్ప మొత్తం యువత కాదు. అంటే పోటీ పరీక్షలకు సన్నిధమైన ఒక పర్సెంటేజ్ యువత ఉంది కదా. అదే గవర్నమెంట్ ఉద్యోగాల మీద డిపెండ్ అయ్యేటువంటి వాళ్ళ శాతం కానీ ప్రభుత్వ ఉద్యోగమే జీవిత లక్ష్యంగా పెట్టుకునేటువంటి వాళ్ళ శాతం చాలా తక్కువ అంటున్నాను నేను. ఎందుకంటే ఈరోజు సమాజం ఎవాల్వ్ అవుతుంది, సమాజంలో మార్పులు వస్తున్నాయి. ఆ యువత సంఖ్య తక్కువ ఉన్నప్పటికీ ఆ యువత ద్వారా ఎఫెక్ట్ అవుతున్నటువంటి కుటుంబాలు చాలా ఉన్నాయి. వారిని తీసుకుంటే దాదాపు 5 కోట్ల జనాభాలో, ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల జనాభాలో వారి దాదాపు ఒక 30 లక్షల 40 లక్షల ఓట్లు ఉంటారని చెప్పేసి. అంటే వారి కుటుంబ సభ్యుల్ని అలాంటప్పుడు ఏమొస్తుంది? కంపారిజన్ వస్తుంది కదా. ఇప్పుడు గత ప్రభుత్వం ఏం జాబులు ఇచ్చింది, ఈ వాళ్ళేం పెద్ద డిఎస్సీలు ఇచ్చినారు, వాళ్ళేం పోలీస్ రిక్రూట్మెంట్లు ఇచ్చినారు, ఇలాంటి చర్చ జరుగుతుంది. 1956లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడితే నాటి నుంచి నేటి వరకు ముఖ్యమంత్రులుగా చేసినటువంటి ప్రతి వ్యక్తి 5 సంవత్సరాల పరిపాలనలో ఒక్కసారైనా డిఎస్సీ నోటిఫికేషన్ చేయడం జరిగింది. ఒక్క కేసీఆర్ గారు ఇక్కడ 10 సంవత్సరాల నుండి డిఎస్సీ విషయంలో నిర్లక్ష్యం వహించాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు విద్యా వ్యవస్థను బలోపేతం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు బళ్ళు బోధించే వ్యక్తుల్ని ఈ 5 సంవత్సరాలలో ఎంతమంది రిటైర్ అయ్యారు? గతంలో ప్రతిపక్ష నాయకుడిగా వీరే ఎన్ని ఖాళీలు ఉన్నాయని చెప్పేసి అన్నారు. కానీ ఈ రోజు చెప్తున్నటువంటి మాట ఏంటి? అది ఎన్నికల ముందుగా మళ్ళీ డిఎస్సీ నోటిఫికేషన్ ప్రకటించారు కదా. అదేంటన్నా ఎన్నికల ముందు డిఎస్సి ఏదో ప్రకటించారు, అది కూడా పూర్తి స్థాయి జంబో డిఎస్సి కాదు, ఏదో తక్కువ స్థాయిలోనే ప్రకటించినారనే విమర్శలు ఆరోపణలు చూస్తున్నాం. ఇప్పుడు షర్మిల గారే ఆరోపణలు చేసినారు నిన్న, డిఎస్సిలో మెగా డిఎస్సి జంబో డిఎస్సి కాదు, ఏం కాదు, ఏదో అని మాట్లాడడం జరిగింది. అంటే ఖచ్చితంగా కొన్ని వర్గాల ప్రజలలో కొంత యువతలో ఉండొచ్చు. అంటే ఇప్పుడు బీఈడి చేసిన వాళ్ళకు ఒకటే రూటే కదా, ఇప్పుడు టీచర్ జాబ్ అనేది వాళ్ళకు ఒక ప్రధాన అజెండాగా ఉంటుంది. కాబట్టి అలాంటి వర్గాలలో కొంత అసంతృప్తి ఉండొచ్చు. నేనేంటంటే జనరలైజ్గా చెప్పాను. అంటే మళ్ళీ దీంట్లో పోలీసు ఉద్యోగాలు ఆశించేవాడు, మిలిటరీ ఉద్యోగాలు ఆశించేవాడు, గ్రూప్ 1 ఆశించేవాడు, గ్రూప్ 2 ఆశించేవాడు, సాఫ్ట్వేర్ ఆశించేవాడు, సివిల్ సర్వీస్ ఆశించేవాడు, ఇట్లా చాలా కేటగిరీస్ ఉంటాయి. మళ్ళీ మనం సపరేట్గా మనం కేటగారికల్గా మాట్లాడుకుంటూ పోతే కాకపోతే డిఎస్సి మీద కొంత ఆశలు పెట్టుకున్న వాళ్ళు ఎంతో కొంత నిరుత్సాహపడవచ్చు. విద్యా వైద్యం 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో మెరుగుపడిందా అంటే మీరు సింగిల్ లైన్ ఆన్సర్ ఏం చెప్తారు? ఖచ్చితంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంతో కొంత మెరుగైంది కదా, మన కళ్ళ ముందు కనపడుతున్నాయి కదా. ఇప్పుడు నాడు నేడు స్కూల్లో అభివృద్ధి కాలేదా? ఇప్పుడు నేను అదే అంటాను, రాజకీయ నాయకులు మీరు విమర్శలు చేయండి. ఇప్పుడు టీడీపీ వాళ్ళు ఉన్నారు, జనసేన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు సిపిఎస్ హామీ ఇచ్చినాడు కదా, మరి ఎందుకు అమలు చేయలేదు దాని మీద ప్రశ్నించండి. సంపూర్ణ మద్య నిషేధం అన్నాడు కదా, ఎందుకు అమలు చేయలేదు దాని మీద ప్రశ్నించండి. ఇప్పుడు నాడు నేడు అనేది ఇప్పుడు ఎంతో కొంత పేదవాడు ఏమనుకుంటాడు? ఇప్పుడు నువ్వు నేను చాలా పల్లెటూరులో చదువుకున్నాం. ఇప్పుడు మన ఊర్లో బస్సు ఎక్కి బడిపోయే పిల్లోనికి మామూలు బడిపోయేటోనికి ఒక ఆత్మన్యూన్యత భావం ఉంటుందా? ఉండదు. 100% ఉంటుంది కదా. అంటే మనం ఎప్పుడు మన పిల్లోని అట్లాంటి స్కూల్కి పంపించాలా, మన పిల్లవాడు ఎప్పుడు మంచి బూట్లు వేసుకోవాలా, మన పిల్లవాడు ఎప్పుడు మంచి డ్రెస్ వేసుకోవాలని ఒక పేద తండ్రికి ఉండదా? సో అలాంటివన్నీ కొంత మార్పు కాదా? అంటే మీరు అలాంటివి అభినందిస్తూనే ఇంకొక పాయింట్ చెప్పండి కావాలంటే. అంటే స్కూళ్ళలో ఇన్ఫ్రాస్ట్రక్చరు పెరిగి ఏదో అన్నం పెడతానే బట్టలు వేసుకుంటానే కాదు, మంచి విద్య కూడా ఉండాలా, మంచి టీచర్లు కూడా ఉండాలా అని చెప్పి అసలు ఇది లేకోకుండా అవి ఉండే కూడా ప్రయోజనం లేదు కదా. బోధించే వ్యక్తి లేకోకుండా అవన్నీ అంటే అదే అంటాను. వీళ్ళు ఇప్పుడు నేనేమంటానంటే ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఏం చేస్తుంది, ముందు వాళ్ళు ఒక ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఒక కండుసివ్ వాతావరణం, అంటే పిల్లలు బడికి రావాలంటే ముందు బడి వాతావరణం బాగుండాలి. ఈ 5 సంవత్సరాల కాలం వాతావరణం నింపుకోవడానికి సరిపోయిందా? అంటే టీచర్స్ ఉన్నారు కదా ఆల్రెడీ, అక్కడ టీచర్స్ ఉన్నారు. కాకపోతే అంటే కొత్త ఉద్యోగాలు లేవు.
ఇప్పుడు ఆల్రెడీ నీకు టీచర్ల మీద ఒక బలమైన ఆరోపణలు ఉన్నాయి. ఏమున్నాయి? టీచర్స్ పైన 70,000 80,000 జీతాలు తీసుకుంటున్నారు. వాళ్ళు ఎప్పుడు స్కూళ్ళకి వస్తున్నారో ఎప్పుడు పోతున్నారో లేదు. డ్రాప్ అవుట్స్ ఎక్కువగా ఉంటున్నాయి. స్కూళ్ళకు బడి పిల్లలు కూడా రావడంలే. కార్పొరేట్ విద్య ఎక్కువైపోయింది. ప్రైవేట్ స్కూళ్ళకు రకరకాల బస్సుల ద్వారా ప్రైవేటు యాజమాన్యాలు ఊర్లోకి వచ్చి పిల్లలను చేర్పించుకుంటున్నాయి అనే చర్చ కూడా వస్తుంది. కానీ నేను ఏమంటానంటే ఈ నాడు నేడు వల్ల అసలు పిల్లలకు మెరుగైనారా అవెల్లా కాసేపు పక్కన పెడితే నువ్వు ఊర్లో చూడు, కావాలంటే నువ్వు మీ గ్రామంలో పోయి చూడు, నీకు తెలుస్తుంది. నేను మా గ్రామంలో పరిశీలించిన కాబట్టి చెప్తాను నేను. ఇప్పుడు చాలామంది అనేటువంటి మాట ఏంటంటే ఇప్పుడు ఇంత నాడు నేడులో బడి జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి చేసినా కూడా ధనికుల పిల్లలు ఎవరు ఆ బడిలో పోవడంలే అంటున్నారు. అంటే ఇప్పుడు ప్రభుత్వాలు ఉండేది ధనికుల కోసమా పేదల కోసమా? పేదల పిల్లలైనా ఈరోజు నాడు నేడు కింద ఆ ప్రభుత్వ బలలో పోతున్నారంట. అదే చెప్తాను నేను. మా ఊర్లో నేను అబ్జర్వ్ చేసినప్పుడు నాకు అర్థం ఏంటంటే పేద కుటుంబాల వాళ్ళే ఉంటున్నారు అందులో. కేవలం బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాల పిల్లలే బడిలో పోతున్నారు. గతంలో ప్రైవేట్ స్కూళ్ళకి వెళ్ళేటువంటి పిల్లలు ఈరోజు నాడు నేడు కింద స్కూళ్ళు డెవలప్ అయిన తర్వాత ప్రభుత్వ బడులకు వెళ్ళడం ప్రారంభించారా? అంటే అది కొంత ఏదైనా మున్సిపాలిటీ ప్రాంతాలలో జరుగుతుందేమో అలాంటిది. అంటే ఇప్పుడు కొన్ని ప్లేస్లలో నో అడ్మిషన్ బోర్డులు కూడా చూసినాం మనం ప్రభుత్వ పాఠశాలలు. అంటే ఏమైనా గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం ఇలాంటి ప్రభుత్వ పాఠశాలల్లో జరుగుతుండొచ్చు. కానీ గ్రామీణ ప్రాంతాలలో టౌన్లో చదివేవాడు వచ్చి మళ్ళీ గ్రామీణ స్కూళ్ళల్లో జరుగుతున్నాడు అనేది అయితే కొంతవరకు. గ్రామాల్లో కూడా వారి మండలంలో ఉన్నటువంటి ప్రైవేట్ స్కూళ్ళకి పంపించేవాళ్ళు. వాళ్ళు అక్కడ ప్రైవేట్ స్కూల్లో నిర్మించుకొని ఈ నాడు నేడు కింద డెవలప్ అయినటువంటి ఆ ప్రభుత్వ బడికి, ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రభుత్వ బడికి పంపిస్తున్నారా? అది ఎక్కడ జరిగింది? కొన్ని ప్లేస్లలో జరిగింది. ఏ రకంగా జరిగింది? మీ పిల్లోడు ఇదే స్కూల్లో చదివితేనే మీకు అమ్మ ఒడి ఏదో డబ్బు వస్తుందని చెప్పారు కదా, 16,000 ఎంతో. అలాంటి వాళ్ళు కొంత డబ్బు కోసము, లేదంటే మన పిల్లోడికి ఈ బల్లోనే చేర్పిస్తే స్కూల్లో యూనిఫామ్ వస్తుంది, డబ్బు వస్తుంది అనేటువంటి వాళ్ళు కొంత ఎన్నిక వచ్చిన మాట వాస్తవం. రైట్ రమాకాంత్ గారు, చివరిగా 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలన మీద మీరు వేసేటువంటి మార్కులు ఏంటంటే? నేనేమంటా అంటే ఖచ్చితంగా 10 out of 6 ఇవ్వచ్చు అనేది నా అభిప్రాయం. సింగిల్ లైన్లో చంద్రబాబు నాయుడు గారు 40 సంవత్సరాల పైచిలకు రాజకీయంలో 30 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ నడిపించినటువంటి రథసారథిగా మరి ఏ జెండాను కూడా తన భుజాన మీద ఇట్లా పెట్టుకోలే. అంటే అలయన్స్తో ఉండి ఇట్లా చేయగలిపించవచ్చు, కానీ ఇంకొక జెండాని ఇది చేయలే. జాతీయ పార్టీల జెండాలని, ఈ భారతదేశాన్ని భారతదేశాన్ని నడిపించినటువంటి కషాయం జెండాని కానీ, కాంగ్రెస్ జెండాని కానీ, కాంగ్రెస్ జెండాని కూడా ఇట్లా పట్టలే. ఒక తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీలో ఉండిన నాడు కూడా పెద్దగా జెండాని ఇచ్చేయలే. నిన్న ఒక్క ఎమ్మెల్యే స్థానాన్ని మాత్రమే పార్టీ పెట్టిన 10 సంవత్సరాలలో గెలిచినటువంటి జనసేన జెండాని వారి భుజానం వేయడం జరిగింది. ఎలా చూస్తారు? అదే నేను మొదటి నుంచి చెప్తాను, చాలా చర్చలో చెప్పిన, నేను చాలా టీవీ ఛానల్స్లో కూడా ఈ మాట చెప్పిన. పవన్ కళ్యాణ్ పైన చంద్రబాబు నాయుడు ఏ రోజు కూడా ఒక్క మాట మాట్లాడలే. ఎందుకు మాట్లాడలే? ఆ రోజు 2014లో పవన్ ఇచ్చిన పిలుపు మేరకు వాళ్ళకు కొంత అడ్వాంటేజ్ జరిగింది. ఆ రోజు 2014లో రాష్ట్రం విడిపోయింది. ఆ రోజు కొంత చంద్రబాబు నాయుడు గారికి గతంలో ఉన్నటువంటి కొంత ట్రాక్ రికార్డ్ ఉంది కదా ఆయనకు. అంటే హైదరాబాద్ నగరం డెవలప్ చేసినాడనండి, లేదా ఐటీ సెక్టర్లో ఆయన కొంత ముద్ర ఉంది, ఇట్లాంటి కొన్ని పాజిటివ్స్, ఆయనకు అనుభవం ఉంది. రాష్ట్రం విడిపోయిన సందర్భంలో కొంత అనుభవజ్ఞుడు ఉంటే బాగుంటుంది. సో ఇలాంటి అనుకూలతలకు తోడుగా 2014కు ముందున్నటువంటి 2 యూపీఏ ప్రభుత్వాల్లో జరిగిన అవినీతి అక్రమ ఆరోపణలు, కొత్తగా మోడీ ప్రధాని అవ్వబోతున్నాడనే ఒక ప్రామినెంట్ ఫేసు వలన, ఇంకా దానికి అదనంగా పవన్ కళ్యాణ్ గారి బలంతో ఆ రోజు టీడీపీ అధికారంలోకి రావడం అందరికీ తెలుసు ఆ విషయం. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని 2019లో పవన్ దూరం అవ్వడం వల్ల 7.2% ఓట్ బ్యాంక్కి దూరం చేసుకున్నాడు. అంటే ఆయనకు అర్థమైపోయింది పవన్ దూరం అవ్వడం వల్ల మనం నష్టమే తప్ప లాభం లేదని. అందుకే ఆయన ఏం చేసినాడు, తిరిగి మళ్ళీ పవన్ను కలుపుకోవడం, పవన్ను దగ్గర చేసుకోవడం జరిగింది. అందువల్ల ఆయన పవన్ కళ్యాణ్ ఏ రోజు ఒక మాట అనలే. ఈరోజు పవన్ కళ్యాణ్ జెండా మోయడానికి ప్రధాన కారణం ఏంటంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి ఇంపాక్టు కాపు సామాజిక వర్గం పైన కానీ, లేదా తూర్పు పశ్చిమ గోదావరి కృష్ణా గుంటూరు జిల్లాలలో ప్రభావం ఉంటుంది అనేటువంటిది ఆయన గ్రహించాడు. కాబట్టి ఈరోజు పవన్ను మోస్తున్నాడు. అంటే రాజకీయాల్లో తప్పేముంది పొత్తు పెట్టుకోవడంలో? ఇప్పుడు రాజకీయంలో ఎవరి వ్యూహాలు వాళ్ళు పన్నుతారు, గెలిపే లక్ష్యంగా వాళ్ళ వ్యూహాలు పన్నుతారు. స్థానాలు 24 తీసుకున్నప్పటికీ, అంటే 24 సీట్లే తీసుకున్నప్పటికీ, ఇది ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చేసిన చర్య ఏదైతే ఉందో ఇది పవన్ కళ్యాణ్ సాధించిన విజయంగా చాలామంది అభిప్రాయపడుతున్నారు, ముఖ్యంగా వారి జన సైనికులు. అంటే ఇప్పుడు పొత్తు ధర్మం అంటే ఏంటి? పొత్తు ధర్మం అంటే ఏంటి? మ్యూచువల్ కాన్సెంట్, అంటే మ్యూచువల్ రెస్పెక్ట్, అంటే విన్ టు విన్. ఈ రెస్పెక్ట్ ఎప్పుడు చేయలేదు చంద్రబాబు నాయుడు గారు, మొదటగా చేశారు. ఇప్పుడు ఎన్నికల టైం కదా, మీరు అట్లా అనుకుంటారు. ఎన్నికల టైంలో కూడా ఇంతకుముందు నేను ఇందాక చెప్పే కదా. సరే, ఇప్పుడు అది పక్కన పెడితే 2014కు ముందు మీరు ఒకసారి గుర్తుందో లేదో, ఆ రోజు ఇదే జూబ్లీ చెక్ పోస్ట్లో వాళ్ళ ఇంటి దగ్గర 100 ఓట్లు ఉన్నాయి, 50 ఓట్లు ఉన్నాయి అన్న వాడికి కూడా చంద్రబాబు నాయుడు కండువా వేసినాడు. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి 14 ఏళ్ళు ముఖ్యమంత్రి, అంతకుముందు 10 ఏళ్ళు చేసినారనుకోండి, అన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి 100 ఓట్లు ఉండేటోనికి 50 ఓట్లు ఉండేటోనికి కూడా కండువా వేస్తాడా?
ఏదో ఒక జిల్లా అధ్యక్షునితో కండువా వేయించుకొని జిల్లాలోనే పని కానీ చేయొచ్చు కదా. కానీ జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ సమీపంలో ఉండే ఆయన నివాసంలో ప్రతోడికి కండువా వేసినాడు. అంటే అర్థమైంది, నాకు 50 ఓట్లు ఉన్నవాడు అవసరమే, 10 ఓట్లు ఉన్నవాడు అవసరమే అని కండువాలు వేసి అందరినీ ఆయన హక్కును చేసుకునే వ్యక్తి. ఎన్ని ఓట్లు ఉన్నాయంటారు? పవన్ కళ్యాణ్ గారికి 2019లో 7.2% ఓట్ బ్యాంక్ ఉంది కదా. ఎట్లుందంటారు పరిస్థితి? ఓకే, పవన్ కళ్యాణ్ అంటున్నాడు నా బలం పెరిగింది అన్నాడు కదా, ఆయనే అన్నాడు కదా. మీ దృష్టిలో నేనేమనుకుంటున్నా అంటే పవన్ కళ్యాణ్కు ఎంతో కొంత తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల్లో కొంత సబ్స్టాన్షియల్గా ఒక 2-3% పెరిగిండొచ్చు అనుకుంటున్నా. మేబీ ఇట్ వుడ్ బి అరౌండ్ 10%. త్రూ ఓవర్ స్టేట్ పెరగలేదంటారా? ఎందుకంటే వారు ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరిగింది, కార్యక్రమాలు చేసింది తక్కువ. 19 తర్వాత అంటే జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న కోపత్తున ఇంకా ఇతరతర కారణాల చేత ఇంకాసింత ఎక్కువగా రాజకీయ పర్యటనలు చేయడం జరిగింది, కొన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది. తద్వారా ఏమైనా సభ నుంచి మీరు చెప్పినట్టు అదే నేను ఏమంటా అంటే 7-10% అయిందా తప్ప రీజన్ వైజ్ నేను చెప్పలేను. అంటే రాయలసీమలో పవన్ కళ్యాణ్కు ఓట్ బ్యాంక్ పెరిగింది అయితే నేను అనుకోవట్లేదు. రాయలసీమలో కాపులు వారి వైపు ముగ్గే అవకాశమే లేదు. ఎందుకంటే నేను ఎందుకంటున్నా అంటే సంస్థాగతంగా బలంగా ఉండాలి నరసింహ. ఒక పార్టీకి ఆర్గనైజేషన్ స్ట్రెంత్ ముఖ్యం. ఇప్పుడు నా ఇమేజ్తో నీ ఇమేజ్తో నువ్వు కొంతవరకే నీకు బేస్ వస్తుంది. నువ్వు ఆ బేస్ని ఆధారంగా నువ్వు ఎక్స్పాన్షన్ చేసుకోవాలి. సో ఆ ఎక్స్పాన్షన్ లేదు అక్కడ. ఎక్స్పాన్షన్ లేనప్పుడు నీకు ఓట్ బ్యాంక్ ఎట్లా వస్తుంది? మనం కాదు వారే చెప్పారులే సంస్థాగతంగా. నేను అదే అంటున్నప్పుడు మనం కూడా వాస్తవాల ఆధారంగా మాట్లాడాలి కదా. అజంప్షన్ చేసుకొని ఎట్లా మాట్లాడతాం? తూర్పుగోదావరి పశ్చిమ గోదావరిలో ఎందుకు ఉంది అని ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది అంటే, లోకల్ బాడీ ఎన్నికల్లో టీడీపీ నాయకత్వము చంద్రబాబు నాయుడు చేతులు ఎత్తేసినా కూడా కొన్ని ఎంపీటీసీలు జెడ్పీటీసీ స్థానాల్లో జన సైనికులు కొట్లాడినారు కాబట్టి అక్కడ కొంత బేస్ ఉంది అంటాను. సో అక్కడ కొంత పెరిగింది ఓట్ బ్యాంక్ అంటాను. బట్ చివరిగా రేపు పార్లమెంట్కి ఎన్నికలు కూడా రాబోతోంది, ఇటు తెలంగాణలో కానీ అటు ఆంధ్రప్రదేశ్లో కానీ. ఎన్ని స్థానాలలో అధికార పార్టీలకు అవకాశం ఉంటుందంట, ఇటు కాంగ్రెస్కి కానీ అటు వైసీపీకి కానీ? అంటే తెలంగాణలో చూసుకుంటే ఖచ్చితంగా కొంత కాంగ్రెస్కే ఎడ్జ్ ఉండే అవకాశాలు కనపడుతున్నాయి తెలంగాణలో. సో ఏపీలో చూసుకుంటే ఏంటంటే రకరకాల సర్వేలు వీళ్ళకు 17 అని చెప్పి ఇండియా టుడే చెప్తుంది, టైమ్స్ నౌ వీళ్ళకు 17 అని చెప్తుంది. సో రకరకాల చర్చలు వినపడుతున్నాయి. చూద్దాం, ఇంకా మనం ఈ అంశాలపైన పూర్తి స్థాయిలో మాట్లాడాలంటే కొంత డేటా రావాల్సి ఉంది. అభ్యర్థులను ప్రకటించిన తర్వాత విల్ ప్లాన్ ఇట్. రైట్, ఫైన్, థ్యాంక్ యూ.